మీకు మీకు ఒక అమ్మాయి ఆడియో పంపిస్తా నేను. ఓకే. జస్ట్ ఇప్పుడే ఓకే. పంపిస్తా. ఓకే. ఆ ఆడియో పెద్దాయనకి వినిపించండి. ఓకే. పంపిస్తా చూడండి. పంపించండి. ఆ ఆడియో కొంచెం పెద్దాయనకి వినిపించండి. దాని తర్వాత మాట్లాడదాం ఏదన్నా ఉంటే. ఓకే. సరే ఇప్పుడు మీరు కాల్లోనే ఉంటారా? మీ ఇష్టం, ఉండమంటే ఉండండి. ఆడియో పంపించండి. ఆడియో పంపించండి. పంపించండి. విన్న పంపించు, తర్వాత మా వాట్సాప్ ఇద్దరికి పెట్టు. క్వశ్చన్లు ఉంటాయి కదా, అడుగుదాం. మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. పంపండి. నమస్తే మేడం. మేడం నేను మొన్నే కోవిడ్ నుంచి వచ్చానండి. మేడం జీలకర్ర మురళి గురించి ఒకసారి అయితే యూట్యూబ్లో చెప్తున్నారండి. అదంతా ఫ్రాడ్ మేడం, అస్సలు అది నిజమే కాదండి. అతని రూపం అయితే శవాల మీద రూపాయలు ఏరుకునే క్యారెక్టర్ అండి. సరేనా? నేను 8 నెలలు ఉన్నాను మేడం అక్కడ జైల్లో. 8 నెలలు ఉంటే నేను బాబుతో 8 నెలలు అక్కడ జైల్లో ఉన్నానండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అతను డైలీ వచ్చేవాడు అక్కడికి, వేరే పేపర్లు తీసుకుని ఇలా ఉంటారు కదా, వేరే జనం కోసం వస్తే నేను అడిగేదాన్ని, సార్ ఏంటి సార్ నా పరిస్థితి ఇదండి అని అడిగితే ఏమనేవాడు, చాలా వరస్ట్గా మాట్లాడేవాడు మేడం. చాలా అంటే వరస్ట్ అంటే నేనేం చేయను, నాకు సంబంధం ఏంటి, నా వల్ల ఏమవుతుంది అనేసి మాట్లాడేవాడు అండి. మరి అటువంటిది అప్పుడు ఎంబసీ నుంచి ఆ పేపర్లు తీసుకుని ఎందుకు రావాలి మేడం? పారిపోయే వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళు పేపర్లు తీసుకుని వచ్చేవాడు మేడం. అసలు అది చాలా ఫ్రాడ్ మేడం, అతను ఫ్రాడ్, అసలు మంచోడు కాదండి. సరేనా? నన్ను బయట ఇండియా పంపిస్తాక 800 దినార్లు అడిగాడు మేడం, కోవిడ్ డబ్బులు 800 దినార్లు. సరేనండి, మా ఫ్యామిలీని అడిగాడు, 800 దినార్లు అడిగాడు. సరేనండి, అస్సలు అతనైతే మీకు ఎలా చెప్పాలి మేడం, వచ్చేవాడు అనుకో మాట్లాడు, నువ్వు లోనికి వెళ్ళు అక్కడ పోలీస్ మేడం వాళ్ళని కూడా నేను బయటకు ఎవరు గేట్లు అక్కడ జైల్లో నుంచి హోల్ ఉంటాయి మేడం, గేట్లో నుంచి అక్కడ నుంచి చూసి మేడం వాళ్ళని అడిగి నేను బయటకు వెళ్ళేదాన్ని మేడం మాట్లాడతాకి. ఇలా ఎంబసీ వాళ్ళు వచ్చారో జీలకర్ర మురళి వచ్చారని పర్ల మీద వెళ్తే ఏమని ఇవ్వడండి, ఎంత లేదమ్మా నేను చేపించేస్తాను అని ఇవ్వడండి. మళ్ళీ నెక్స్ట్ రోజు అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు అందుబాటులో బయటికి, నీకు సంబంధం ఏంటి, వస్తుంది వచ్చినప్పుడు వెయిట్ చెయ్యి, నీకు సంబంధం ఏంటి, నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి, నీకు రెస్పెక్ట్ ఇచ్చినా చెప్పి ఇస్తాము రెస్పెక్ట్. సరేనా? నువ్వు చేసుకున్నావు అనుభవించుకో, మా వల్ల ఏం కాదు, నువ్వు లోనికి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసేసి కూడా మేడం.